హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఫ్రెండ్స్, ఇలాంటి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో మనం. సో ఫ్రెండ్స్, బ్యానర్ ఫోటో మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నచ్చిందంటే ఓకే, సో నచ్చలేదంటే ఇంకొక బ్యానర్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, బ్యానర్ ఫోటో మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకొని పైన ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది. సో ఇక్కడైతే టాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఒక డిస్క్రిప్షన్లో మీకు ఒక ఇలాంటి బ్యానర్ అయితే ఇస్తాను. ఓకేనా? సో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో ఉంటుంది. కింద యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఓకేనా? యాడ్ ఫోటో మీద టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటించాలనుకుంటున్నారో సింపుల్గా వారి యొక్క ఫోటో అయితే తీసుకోండి. ఓకే, ఆ ఫోటో మీద టాప్ చేసుకొని పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? సో ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఈ ఫోటోను కొంచెం జూమ్ చేసుకొని కింద రిమూవ్ బీజీ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఈ విధంగా టాప్ చేసుకుంటే మనకు ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫోటోని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి అయితే ఉంటుంది. ఓకేనా? సో సంక్రాంతి శుభాకాంక్షలు పిఎన్జీ అయితే ఇస్తాను. సో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇక్కడైతే యాడ్ చేసుకోండి. కింద మనకి బ్లెండింగ్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా? స్క్రీన్ అయినా మంచిది, లేకపోతే లాస్ట్కు యాడ్ అని ఉంటుంది. సో లాస్ట్కి యాడ్ మీద ట్యాప్ చేసుకున్నా సరిపోద్ది. సో దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లో సో దీని యొక్క పిఎన్జీ అయితే ఇస్తాను. ఓకేనా? సో దీన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ విధంగా పైన పెట్టేసుకోండి. ఓకేనా? పైన పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా? సో పైన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ కింద యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని యొక్క పిఎన్జీ ఇస్తాను. సో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఓకే, పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. మనకు హెన్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కైట్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇవైతే యాడ్ చేసుకోండి. పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకే, సో ఇవి పైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? బాగా సెట్ అయితే అవుతుంది. ఓకే, దీన్ని ఈ విధంగా కొంచెం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనకు ఫోటో అయితే అయిపోయింది ఎడిటింగ్. జస్ట్ మీరు పైన డౌన్లోడ్ ఉంటుంది. సో పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకెవరికైనా ఎడిటింగ్ కావాలనుకుంటే మీకు ఇక్కడ ఒక బ్యానర్ అయితే పెడుతున్నాను చూడండి. సో నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.